ఈ పాట తూర్పు వెళ్లే రైలు చిత్రంలోనిది. రచన ఆరుద్ర గారు, అలాగే సంగీత దర్శకత్వం వహించింది, పాడింది కూడా బాలసుబ్రహ్మణ్యం గారు. దీనిలో చిత్రంలో అభినయించిన వారు మోహన్, అలాగే జ్యోతి. మనకు ఇక్కడ గానాన్ని అందించిన వారు తంపా కాంతారావు గారు, అభినయించిన వారు అందాల బుట్టబొమ్మ శరజ్యోతి. సో ఈ పాట గురించి చెప్పుకోవాలి అనంటే, జీవితమే ఓ రంగుల హరివిల్లు, అందున యవ్వనం, అందులో వచ్చే రెయిన్బో కలర్స్ మరింత శోభాయమానంగా ఉంటాయన్నమాట. అలాంటి కలర్స్లో ఈ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ అని నాయకుడు పాడడము, ఆ చెంగావి రంగు ఆ నాయకుడి నులివెచ్చని హృదయంలో గిలిగింతలు పెట్టేటువంటి రంగు అన్నమాట. అలాంటి రంగు నాయకి కట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి కవి చాలా అద్భుతంగా ఊహించి ఈ పాటని రాశారనమాట. తెలుపు రంగు విషయానికి వస్తే, తెలుపు రంగు పవిత్రతకు, శాంతికి, అమాయకత్వానికి సంకేతము. సో తెల్ల చీరలో అందం ఎంత బాగుంటుందంటే ఆ సౌకుమార్యాన్ని అసలు కవి అద్భుతంగా వర్ణించారనమాట. అలాగే ఎరుపు చైతన్యపు పరవళ్లకు గుర్తు, ఎర్ర చీరలో సంధ్యపొద్దు అందాల్ని గుర్తు చేసుకున్నారు కవి. అలాగే నలుపు రంగు, ఇది ఒక మిస్టీరియస్ కలర్ అన్నమాట. తెలుపులో దాచలేని వలపు నలుపు రంగులో దాగి ఉంటుంది. అందుకే నలుపు రంగు ధరిస్తే అందం రెట్టింపై తీరుతుందన్నమాట. అలాగే ఆకుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగులో వలపుతో కూడిన ప్రేమ బంధాలు, అల్లరి పంట చేలతో పోల్చారు కవి. అలాగే నేరేడు పండు రంగులో నెరజాణ జీరాడే కుచ్చిళ్లతో సొగసుల్ని ఒలకబోయడము, అలాగే వంగపండు రంగులో కన్నె అందాలతో పొంగే సొగసుల్ని వర్ణించడము, కళ్ళల్లో ఆశలు, వెన్నెలతో ఊసులు, వాహ్ వన్నె వన్నె చీరలతో కవి హృదయం ఈ పాటలో రంగురంగుల హరివిల్లై వినిపిస్తుంది. మరి వినేద్దామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.